అవును. నిజమే. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కొన్ని లక్షల మంది ఈ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ మొదటగా అప్లికేషన్ ఫామ్, రెండవది కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, 3 కొత్తగా పెళ్ళైన వారైతే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా భర్త ఇంటి పేరుపై భార్య ఆధార్ ఎన్రోల్ అయి ఉండవలెను. ఇక్కడ చూసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయ్యి ఉండాలి. మీ యొక్క కొత్త రైస్ కార్డు లేదా రేషన్ కార్డు అర్హత సాధించడానికి కొన్ని షరతులు అయితే ఉన్నాయి. అందులో మొదటగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు అయి ఉండరాదు. 2 మీ పేరుపై ఎటువంటి 4 చక్రాల వాహనం ఉండరాదు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 1000 చదరపు అడుగులు మించి ఇల్లు ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండరాదు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటరాదు. ఒకవేళ మీకు 1 కంటే ఎక్కువ మీటర్లు ఉంటే వాటి యొక్క అన్ని యూనిట్లు కలిపి 300 యూనిట్లు దాటకూడదు. 6 నెలల సరాసరి ఇందులో చూస్తారు. తర్వాత అంశము భూమి. మీ యొక్క భూమి మెట్ట అయితే 10 ఎకరాల వరకు ఉండవచ్చు. మాగాణి అయితే 3 ఎకరాల వరకు ఉండొచ్చు. మెట్ట, మాగాణి కలిపి ఉంటే 10 ఎకరాల వరకు ఉండవచ్చు. ఇవన్నీ మీరు ముందుగా సరిచూసుకొని కార్డు కోసం అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో కొత్తగా పెళ్ళైన వారు ఒకే మ్యాపింగ్లోకి ఎలా రావాలి, రేషన్ కార్డులో చిరునామా మార్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మీరు మన కంటెంట్ టు నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.